వేసాను రా చంద్రం. మరి బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్? చంద్రం, షుగర్ టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు, కొలెస్ట్రాల్ టాబ్లెట్లు ఇప్పుడు ఒకేసారి ముందు సరేనా? ఎందుకు బాబాయ్ నా మీద కోప్పడతావు? ఈ ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళందరినీ ఉదయాన్నే పేరు పేరున పలకరించడం, టాబ్లెట్లు వేసుకున్నారా లేదా అని అడగడం, వేసుకోకపోతే వేసుకోమని చెప్పడం, వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కొని ఆ పని చేయడం నా డ్యూటీ కాదు బాబాయ్. చంద్రం, నీకులాగా నా కొడుకు కూడా డ్యూటీ గురించి ఆలోచించుంటే నాకు ఈ గతి పట్టేది కాదా? మనవడు మనవరాలతో ఆడుకుంటూ సంతోషంగా ఉండవలసిన సమయంలో ఇలా అజ్ఞాతవాసం చేసి బతకడం చాలా బాధగా ఉందిరా. అన్నట్టు అడిగినట్టు గుర్తులేదు బాబాయ్, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? పిల్లలకు నైతిక విలువలు నేర్పే ఉద్యోగం. అర్థం కాలేదు బాబాయ్. అదే రా తెలుగు లక్షల ఉద్యోగం. తల్లిదండ్రులు గౌరవించిన దౌర్భాగ్యుడు రాముని పుత్రువక్క పరిపాలన గురించి పిల్లలకు పాఠాలు చెప్తాడట. అన్నదమ్ముల వద్ద మర్చిపోయిన స్వార్థపరుడు పాండవుల ఐకమత్యం గురించి పిల్లలకి పాఠాలు బోధిస్తాడట. పాఠాలు చెప్పడం అంటే పుస్తకంలో ఉంది యథాతథంగా చెప్పడం కాదా, సామాన్య అర్థం చేసుకొని ఆచరణాత్మకంగా బోధించడం. బాబాయ్ నాది అసలే ఎంతంత మాత్రం చదువు, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకు ఎలా తోచు చెప్పు. అన్నట్టు రాజారా బాబాయ్ కనిపించాడా? ఇదిగో కనపడితే విషయం చెప్పి నేను పంపిస్తాను, కానీ నువ్వు వెళ్ళి పని చూసుకోకు. అది కాదు బాబాయ్, ఆయన పార్సల్ వచ్చింది, ఎత్తామంటే మనిషి కనిపించడా? ఎక్కడ ఉన్నాడో ఏమో. ఇదిగో ఎక్కడున్నాడు? సరే బాబాయ్, వస్తే నాకు చెప్పు. చెప్తాను. అదిగో పద్యం వినిపించిందంటే రాజారా బాబాయ్. ఎక్కడ పద్యం వినిపించినా అక్కడ రాజారా బాబాయ్ ఉండు. రాజారావు, నీ గురించి ఇప్పుడు అనుకున్నావు, నీ పద్యం వినిపించింది అయ్యా. నీకు నిండు నూరేళ్ళు. చూడు కాంతయ్య, నీకు నా మీద కోపం ఉంటే నీ ఎడంకో చెప్పు తీసి ఫటా 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 పది నీకు, అంతేగాని నిన్ను నూరేళ్ళు జీవించని మాత్రం చెప్పించొద్దయ్యా. అదేమిటి ఎలా అన్నావు? ఎవరికి పనికిరని ఏదో ప్రాణం ఎప్పుడు పోతుందా అని వెయ్యి కలతో ఎదురు చూస్తుంటే నిన్ను నూరేళ్ళు జీవించమని చెప్పిస్తున్నావా? ఎప్పటికే బ్రతుకున్న ప్రతి క్షణం నరకంలో ఉందయ్యా కాంతయ్య. అవునయ్యా, నిజమే, మర్చిపోయాను. అసలు మనం బ్రతికే ఉన్నామో ఎలాగున్నామో తెలియక రాని నవ్వుల్ని మొహాల మీద అతికించుకుని బ్రతుకుతున్న శవాలని మనకి ఒక్క క్షణం ఆయుష్ పెరిగిన భరించడం కష్టమయ్యా. రాజారా బాబాయ్, నువ్వెప్పుడు వేదాంతం మాట్లాడతావు. నేను మాట్లాడేది వేదాంతం కాదురా, వైరాగ్యం. చేతగాని చేవతించిన నిస్సహాయ శుష్క శ్మశాన వైరాగ్యం. రేయ్, నాకు వేదాంతమే పట్టుకుంటే ఈ బాధలు బంధాలు అన్నీ వదిలేసి ఆనందంగా ఉండేవాడిరా. వేదాంతం అంత గొప్పదా బాబాయ్? వేదాంతం అంటే జీవితంపై గాఢమైన అవగాహన, కర్తవ్య బోధ, చెదరని ధైర్యం, ఆత్మవిశ్వాసం. రేయ్, మరణ భయాన్ని పోగొట్టేది వేదాంతం ఒక్కటేరా. మీరు చదువుకున్న వాళ్ళతో వచ్చిన సమస్య ఇది. ఏది నాలాంటి కామన్ మ్యాన్కే అర్థమయ్యేలా చెప్పరు. తిరిగి అర్థం చేసుకుందువు, ముందు వచ్చిన పని చూడుకో. వీళ్ళు బాగా గుర్తు చేసావు బాబాయ్. అన్నాడు రాజారా బాబాయ్, నీకు అమెరికా నుండి పార్సల్ వచ్చింది. వచ్చి చచ్చిందా? అన్నంత పని చేశాడని మన దౌర్భాగ్యుడు. ఎన్నాళ్ళు మీరు పెట్టింది తిని సంతోషంగా పాటో పద్యమో పాడుకుంటూ అలా 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 తిరుగుతూ హాయిగా నిద్రపోయేవాడి. రేపటి నుంచి తిరిగే స్వేచ్ఛ, కంటి నిండా నిద్ర రెండు కరివేనమాట. పెట్టల ప్రేమలాగా. అదేమిటయ్యా అంత బాధపడుతున్నావు? ఎందుకు? దానిలో ఏముందండి? నా సంతోషాన్ని కనుగొని నిప్పేసేసే బాంబులు. అయ్యి బాబాయ్, బాంబులా? పార్సల్ బయట పెట్టాను, ఎవరు తెలిసి పేదేమో. మరి అదేరా, రూపాయికి 10 రూపాయలు యాక్షన్ అంటే అందులో ఉంది బాంబులు కాదురా, నన్ను పరీక్షించడానికి వచ్చిన పుస్తకాలు రా సన్నాసి. పుస్తకాలా? ఏంటి రాజారావు గారు, పుస్తకాలు
ఉన్నారు అమెరికా నుంచి కొత్త పుస్తకాలు రచించారా? జీవితానికి మనకు వచ్చేవైతే కళ్ళ కట్టుకునేవాడిని అండి. అయ్యి నా ప్రాణం తీయడానికి వచ్చినవి. రాజారావు బాబాయ్ మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి పార్సల్ తీసుకొస్తా. సార్ ఈ రోజు మన ఆస్కర్ రిపోర్ట్ ఏంటి? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏమీ లేవు సార్. చూడండి, సొంత మనుషుల కంటే నన్నగా చూస్తున్న వాళ్ళపై మీ మీద ఎవరైనా కంప్లైంట్ చేసేది ఏమక్కమ్మా, మీ ఆదరణ లేకపోతే మేమంతా ఎప్పుడూ అనాథరం అయిపోయేవాళ్ళం. మీరు కేవలం మేనేజ్గా పనిచేయట్లేదండి, మంచి మనసున్న మనిషిగా సేవ చేస్తున్నారు, చేయిస్తున్నారు. మీరు నన్ను గొప్పవాడు చేయాలి, ఎందుకంటే నేను మీ కొడుకులా తినపడ్డవాడినే. చేయలేక మీ పరిస్థితి చూశాక అమ్మ నాన్న విలువేంటో, ఇంట్లో వాళ్ళ అవసరం ఏంటో తెలిసింది అంతే. సార్ ఈ రోజు కూరలు ఏం చేయాలో అడిగి వస్తాను సార్. వెళ్ళు. చంద్రం, నా పుస్తకాలు నీ రూమ్ లో పెడతానే బాబాయ్. ఒక పెద్ద వినోద విషాద గాథ. మా అల్లుడుండే సిటీకి దగ్గరలో ఇంటర్నేషనల్ ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేస్తున్నారట. అక్కడ మనకి బెడ్ కావాలంటే ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అవ్వాలట. దానికి సంబంధించిన పుస్తకాలు అమెరికా అల్లుడు కదండి, అడుగుతుందేమో కూడా హోదాకు తగ్గట్టుగా ఉండాలి. ఈ సెట్ ఈ సెట్ లాగా ఇద్దరు సెట్ అదో చెట్టు. ఇంకా సెట్ అండి. ఈ సెట్ లో కనుక మనం పాస్ అయితే ఏమంటే మన చావు ఖర్చులన్నీ వాళ్లే భరించి రాయితీ కూడా ఉందటండి. ఇక్కడ సుబ్బారావు రెడ్డి ఎవరండి? నేనే. ఏం కావాలి? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. రండి, కూర్చోండి. ఏ సాయం చేయగలను? ఏం లేదండి, మా పేరెంట్స్ని తీసుకొచ్చాను, మీ ఆశ్రమంలో జాయిన్ చేసుకోవాలి. మీ పేరు? నా పేరు సురేష్. సురేష్ గారు, మీ అమ్మ నాన్న ఇక్కడ ఎందుకు జాయిన్ చేయాలనుకుంటున్నారు? ఏముందండి, ప్రతి ఇంట్లోనే సమస్యలు అంటే ఎక్కడో పల్లెటూరులో ఉంటున్నారు కదా అని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంట్లో ఏదో తెలియని అశాంతి, పెద్దతనానికి కుర్రతనానికి ఒకటే ఘర్షణ, ఒకరిపై ఒకరికి చాడి విని 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 విసిగిపోయాను. చెప్తే వినిపించుకోరు, చేసేదేమీ లేక మధ్య మార్గంగా ఉంటుంది కదా అని ఇలా వదిలించుకోవాలనుకుంటున్నారు అన్నమాట. వదిలించుకోవాలి అనుకుంటే అర్ధరాత్రి ఏ రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో లేక ఏ ఊరి బయట వదిలేసేవాడిని. కానీ నేను అలా చేయటం లేదు. ఏది ఏమైనా 5 మైళ్ళు దూరంగా పెట్టడమే కదా. సమస్యగా మారినప్పుడు తప్పదు కదండి. సురేష్, నాన్న సురేష్, అమ్మాయి దగ్గరికి తీసుకువెళ్తానని ఇక్కడికి తీసుకొచ్చావేంద్రా? మీరు ఆవేశపడకండి, బహుశా ఇది వాడికి తెలిసిన వాళ్ళు ఇల్లే ఉంటుంది. ఈయన ఎప్పుడు మన ఇంటికి వచ్చినట్టు గుర్తులేదు. అది ఊపండి, మధ్యాహ్నం తిన్న కూర అంటే రాత్రి గుర్తుండదు కానీ అన్ని జ్ఞాపకం ఉన్నట్టుగా మాట్లాడతారు. సురేష్, వాళ్ళకి తీసుకొస్తున్నట్టు వాళ్ళకి చెప్పలేదా? వాళ్ళ గురించి మీకు తెలియదు సార్. విషయం తెలిస్తే అడుగు బయటకుతారు, మొండి మనుషులు. అందుకని కన్నవాళ్ళు మోసం చేస్తావా? కళ్ళ పెట్టి హింస భరించలేక ఈ మోసం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయనతో మాట్లాడరా? అతను చెప్పలేదమ్మా, నేను చెప్తాను. ఇది వృద్ధాశ్రమం, ఇక్కడ మిమ్మల్ని జాయిన్ చేయాలని తీసుకొచ్చాను అతను. వృద్ధాశ్రమమా? అవును. అవును, వృద్ధాశ్రమే. ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. ఏరే, మేము నీకేం అన్యాయం చేశామని? మీరు పెట్టింది తిని ఓ మూలన పడుంటే ఈ ముసలమానం మీద నీకెందుకింత కక్ష సాధకు? ఇంట్లో మీరేం చేస్తున్నారు మీకు అర్థం కావడం లేదా? మీ మనసు కష్టం కలిగించే పని మేమైతే చేయలేదే. ఇప్పుడే కాదు, ఎప్పుడూ చేయలేదు. చిన్నప్పటి నుంచి నువ్వు ఏది అడిగితే అదే చేసావు. పలానా చదువు చదవాలని ఉంది అని అంటే రెక్కలు ముక్కలు చేసుకుని నిన్ను చదివించి పెళ్లి చేశావు. నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను అంటే అలాగే అన్నా. నిజం చెప్పు, నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నీ మనసు కష్టం కలిగించే పని మేము ఎప్పుడైనా చేసామా? శారద, నువ్వు మాట్లాడుతోంది సరికాదు. బిడ్డల్ని చదివించి ప్రయోజకుల్ని చేయటం మన బాధ్యత. అది సక్రమంగానే నిర్వర్తించాం. కానీ వీడే బాధ్యతను మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. స్వార్థపరుడు. ఏమిటి? నేను స్వార్థపరునా? మరి కాదా? నీ భవిష్యత్తు కోసం మమ్మల్ని నిత్యంలా వాడుకున్నావు. మా భుజాల మీద నిలబడి నువ్వు అనుకున్న ప్రపంచాన్ని చూసావు. అవసరం తీరక విసిరి పారేస్తావు.
ఇది స్వార్థం కాదు. దీనికి నీ భాషలో మరో పేరేదైనా ఉందా? అవును, స్వార్థపరుణ్ణే. కానీ నన్ను ఈ స్థాయికి దిగజార్చింది ఎవరు? మీరిద్దరు కాదు. మీ ఇంట్లో ఉండడం మీ ఆవిడకి ఇష్టం లేదు, అందుకే ఇలా మా మీద నేను పని అబద్ధాలను వేస్తుంది. అమ్మా, అంజలి మీద మీరు ఎన్నో చాడీలు చెప్పారు, మర్చిపోయారా? అవి చాడీలు కాదురా, పెద్దవాళ్ళుగా మీ బాగు కోరి మేము ఇచ్చే సలహాలు. అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే నువ్వు ఎక్కడ అప్పులు పాలైపోతావో, భారం మొత్తం ఎక్కడ నీ మీద పడుతుందో అని. అనవసరంగా డబ్బు దుర్భరం చేసుకోకమ్మా, దాచుకుంటే రేపు మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పడం తప్ప. మా మీద ఇంత కక్ష సాధింప. తప్ప ఎవరిదైనా కావచ్చు, కానీ మీరు ఇంట్లో ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు. కనుక మీ ఇద్దరు ఇక్కడ ఉండక తప్పదు. పడాల బంధాన్ని తెంచేసుకున్నట్టుగా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడేట అసలు? మనల్ని ఇక్కడ ఉంచాలి అని వాడు దృఢంగా నిర్ణయించుకున్నాక ప్రాధేయపడటం కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అంతకన్నా చావు మేలు. ఇంకేం మాట్లాడు. అలా కాదు, వాడు ఏం చేస్తాడో చేయని. నా విషయం కూడా కొంచెం ఆలోచించండి. నువ్వు ఆలోచించాలి కదరా. అధికారి సరే, ఇది ఉద్దాసనం. కొంచెం డీసెంట్గా మాట్లాడటం అలవాటు చేసుకో. సారీ సార్. నువ్వు రాకపోయి సరే, ఉంటారా వెళ్తారా త్వరగా నేను చెప్పండి. చిచి, ఇంట్లోనే అనుకున్నాను, ఇక్కడ కూడా అదే పెడతామని అసలు. నాన్న, మేము ఇక్కడ ఉండలేరా? నీతో తెచ్చిపోరా. చిన్నప్పుడంతా అన్నం తినడానికి ఏడ్చేవాడివి, ఇప్పుడు మాకు అన్నం పెట్టడానికి ఏడుస్తున్నావు. అయినా సరే నువ్వు అంటే మాకు ప్రాణం రా. ఇది చూడకుండా మేము ఉండలేరా? ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. ఇక్కడ మా వల్ల కాదు. కావాలంటే నీ కాలు పట్టుకుంటా. నీ మూర్ఖత్వం నీదేనా? వాడిని సుఖంగా మనశ్శాంతిగా బ్రతకనియమా? నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే మనం కూడా దూరం కావాల్సి మర్చిపో, కొడుకుని మర్చిపో, బంధాన్ని మర్చిపో. నాన్న సురేష్, మీ అమ్మ పిచ్చేదిరా, మమకారం ఎక్కువ, అందుకే ఏడుస్తుంది. అయినా ఏడిస్తే నేల రాలేదు, నలుగు కన్నీటి చుక్కలే కానీ మహాసముద్రాలే కాదు నువ్వు దాటలేకపోవడానికి. నువ్వు వెళ్ళు, ఎలా బ్రతకాలో మీ అమ్మకు నేను నచ్చ చెప్పుకుంటాను. నా భార్య కదా, నా మాట తప్పక వింటుంది. నువ్వు వెళ్ళు, ఆనందంగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. వాడు వెళ్ళిపోతున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు. మనల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. మనల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చంద్రం, అబ్బాయి చంద్రం, వచ్చారా? మీరు ఇంకా రాలేదేటప్పా అనుకుంటున్నాను. అలా ప్రత్యక్షమయ్యారు. విషయం ఏంటంటే ఈరోజు కూడా మీ అబ్బాయి ఫోన్ చేయలేడు. మరి అంత కోపంగా మాట్లాడుతున్నా చంద్ర. కోపం కాదు, మీ బాధను చూసి పొంగుకొస్తున్న దుఃఖం, ఆవేదన. వచ్చిన మర్నాడు నుండి మా అబ్బాయి ఫోన్ చేశాడా అని మీరు ఆర్తిగా రావడం, లేదని నేను నిష్కర్షగా చెప్పడం, మొక్కలు చిన్నపుచ్చుకుని మీరు వెళ్ళటం. ఎప్పటికైనా వాడి మనసు మారకపోతుందా? ఒకే ఒక్క ఆశ.
ఆశపడడం తప్పు కాదుగా, దానికి ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ మాట నిజమేననుకోండి, మీకు నగలు సత్యం చెప్పనా? చెప్పరా, మాలాంటి వాళ్ళు ఎందరో జీవితాన్ని కాచి వదిలిపోసిన అనుభవం ఉన్నవాడు. నీ మాటలు కూడా విని ముందు ముందు ఎలా బతకాలో నేర్చుకుంటా. చెప్పు. నేను చెప్పిన తర్వాత మీరు బాధపడకూడదు, కన్నీళ్లు పెట్టుకోకూడదు, ముఖ్యంగా నన్ను తిట్టకూడదు. కన్న బిడ్డలు కన్న తల్లి గుండెల్లో పాలను కళ్ళల్లో నీళ్లను దోచుకున్నాక ఇంకా కన్నీళ్ళు ఎక్కడ ఉండేది? చెప్పు. అదిగో మీరు బాధపడుతున్నారు, అయితే నేను చెప్పను. చంద్రం, నువ్వు మమ్మల్ని నవ్వించాలనుకుంటున్నావా, ఏడిపించాలనుకుంటున్నావా? కొడుకుపై ఆశలు చంపుకోమంటున్నాను. చంపుకోమంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాటికి వెళ్ళడమే కానీ ఇంటికి వెళ్ళడం నేను చూడలేదు. అది అంత నిష్ఠూరంగా మాట్లాడక ఎంతైనాడు మా కళ్ళ కొడుకు. అమ్మా, తలకొలుగు పెట్టడమే కష్టంగా భావించే వాళ్ళని కొడుకులు అనుకోవడం మీ అవివేకం. చంద్రం, అనవసరంగా మాటలతో గతాన్ని తవ్వుకోవడం ఎందుకు? నువ్వు మాకు సాయం చేస్తావా? ఏమిటి బాబాయ్, మందులు అయిపోయా, నేనెళ్ళి తీసుకురానా? కాదయ్యా, మరేమో మా అబ్బాయికి ఫోన్ చెయ్యాలి. ఇదిగో, ఫోన్ నెంబర్. అటు నుంచి ఫోన్ రావటం లేదని ఇటు నుండి ట్రై చేస్తున్నారన్నమాట. కనీసం మాటన్నా విని సంతోషపడతాను. నీలాంటి పిచ్చి తల్లులు ఉండబట్టే అలాంటి కొడుకులాటలు సాగుతున్నాయి. హలో, నేనండి, శారదా వృద్ధాశ్రమం నుండి. హలో, ఏమండి? హలో, ఈవిడెవరండి బాబు? కోపమంతా ఫోన్ మీద చూపించింది. అవునా? శారదా కోడలు తీసి ఉంటుంది. అందుకేనా చెవిలో బాంబు వేలినట్టయింది. చంద్రం, పోనీ ఇదిగో ఈ నంబర్ ట్రై చేసి చూడు. బాబాయ్, అన్నానని కాదు కానీ మీ ఉనికి వాళ్ళకి గిట్టనప్పుడు మాట్లాడతారని ఎలా అనుకుంటున్నారు? నేను ఎప్పుడో మర్చిపోయాను, కానీ కన్న నేరానికి ఈ పిచ్చి తల్లి మర్చిపోలేక అల్లాడిపోతుంటే చూడలేక. ఇదిగో రింగ్ అవుతుంది, హలో అనగానే మాట్లాడాలి. శారదా, నువ్వు మాట్లాడు. హలో నాన్న సురేష్, ఎలా ఉన్నారా? అదే మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయావు. నిన్ను చూడాలనుంది. ఎప్పుడు వస్తున్నావు? త్వరగా వస్తావుగా? నిన్ను చూడాలనుంది నాన్న. వస్తావు కదా? సరే సరే, అలాగే. వెనక్కి బాగా తిరుగు. శారదా, నువ్వు బాగా నటించగలవని ఇప్పుడే తెలిసింది నాకు. పిచ్చిందారా, నీకు తెలియకుండా నీ కళ్ళల్లో నీళ్లు తిరిగినప్పుడే నాకు అర్థమైంది. వాడు ఫోన్ కట్ చేశాడని. శారద, ప్రేమ మనసు లోతులో నుంచి రావాలి, అడిగి పుచ్చుకునేది కాదు. శారద, బండ రాళ్ళలో నుంచి అయినా నీళ్లు వస్తాయేమో కానీ కొడుకుల మనసులు కరగవే.
అవి రాళ్ళ కన్నా కఠినమైనవి. నేను చెప్పేది నిజం. కానీ ఇన్ని విషమ పరిస్థితుల మధ్య ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం నా వల్ల కావడం లేదండి. ఏదో తెలియని భయం, భవిష్యత్తు గురించి ఆందోళన. మనం ఇక్కడ ఉండద్దు, మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అలాగే 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 వెళ్ళిపోతాం, అలాగే వెళ్ళిపోతాం. మరి ఎక్కడికి వెళ్తాం? మన ఊరికి. మన ఊరిక ఏముంది అక్కడ? తన ఇంటి కోసం మనకు ఇల్లు లేకుండా చేశాడు కానీ కొడుకు. ఆ రోజు కూడా నువ్వే పిల్లాడు ఇల్లు కొనుక్కుంటానంటే ఆలోచిస్తారేమిటండి అని ఉన్న ఇల్లు పొలం అమ్మించావు. అవే ఉంటే ఇప్పుడు ధైర్యంగా ఇంటికి వెళ్ళేవాళ్ళం, బ్రతికినంత కాలం స్వతంత్రంగా బ్రతికేవాళ్ళం. ఇప్పుడు ఇంటికి చెడ్డాం. నిజమే, నా మమకారమే మన జీవితాన్ని నాశనం చేసింది. అయితే ఇప్పుడు మన భవిష్యత్తు? శారద, జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నదానివి. ఇప్పుడు నేను నీకు కొత్తగా నిర్వచనాలు చెప్పనక్కర్లేదు. కొందరికి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు మనల్ని మనం ఓదార్చుకుంటూ మరణం కోసం ఎదురు చూస్తూ తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. బాబాయ్, సందర్భాన్ని బట్టి పాట పద్యము నీకు ఎలా గుర్తొస్తుంది? ఏకరాజు గారు ఏమన్నారంటే, సమయానికి తగు మాటలాడనే అన్నారా? బాబాయ్, ఆయన ఎవరు ఏమన్నారో నాకు తెలియదు. మాటైనా పాటైనా పద్యమైనా సమయోచితంగా ఆటోమేటిక్గా రావాలన్నమాట. అవన్నీ నీలాంటి చదువుకున్న వాళ్ళకే. అవును రాజారావు, వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. రాత్రి 11 గంటలకు పడుకున్నా టెన్షన్గా 5 గంటలకల్లా లేచిపోతావు. యోగా, మెడిటేషన్ లాంటివి ఏమైనా చేస్తున్నావేమిటి? అన్నగారు, ఈ వయసులో యోగాసనాలు వేసి కాళ్ళు చేతులు వెరగొట్టుకోవడం అవసరమా? మరెందుకయ్యా పొద్దున్నే నిద్ర లేచి బంగారు లాంటి నిద్రని పాడు చేసుకోవడం? ఎక్కువసేపు పడుకుంటే కళ్ళు వస్తాయని. మంచిదేగా, ఫ్రీగా కళలు కనేయచ్చు. కానొచ్చు. ఎప్పుడు మనం చనిపోయినట్లుగా, చూడడానికి ఎవరో రానట్లుగా, ఎవరో ధర్మాత్ముడు అనాథ సేవలో దహన సంస్కారాలు చేస్తున్నట్లుగా అయితే ఆనందమే. అలా కాకుండా పిల్లలతో జీవితం గడుపుతూ మనవడు మనవరాలతో ఆనందంగా ఉంటున్న సమయంలో కళ చెదిరిపోతుంది. కన్నీరే మిగిలితే నీ కళ్ళల్లో కన్నీళ్ళ. హుండీలో దాచుకున్న రూపాయి అవసరానికి ఉపయోగపడినట్లు చివరిగా మిగిల్చుకున్న 4 కన్నీటి కొట్టు. అసలు విషయం చెప్పకుండా దాస్తున్నారంటే మరిది గారి దగ్గర ఏదో రహస్యమే ఉంది. రహస్యమే పాడా? అసలు విషయం ఏమిటంటే, అబ్బో, అదొక పెద్ద విషాద వినోద కాదు బాబా. నువ్వురా వదిన గారు, నా కథ వివరంగా చెప్పాలంటే 2-3 ఇంటర్వ్యూస్ కావాలి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు, నా కాలు కుదురుగా ఓ చోటు ఉన్నప్పుడు అప్పుడు మొదలు పెడదాం. విన్నారా? అది తెలివితేటంటే. నేను చెప్పను అని చెప్పకుండానే ఎంత తెలివిగా చెప్పారో చూడండి కదా వదిన గారు, మీ స్టేట్మెంట్ వెరీ వెరీ రాంగ్. నాకు అన్ని తెలివితేటలు ఉంటే ఈ ఆశ్రమంలోనే ఎందుకుంటాను చెప్పండి. నిజమే రాజా, మనందరం బ్రతకడం చేతకాని వాళ్ళమే. చంద్రం, ఉదయం నుంచి కాంతయ్య దర్శనం కాలేదు. ఆయన తప్పు పోయాడని పేపర్లోని టీవీలోని ప్రకటన ఇవ్వాలేంటి?
ఏం రాజారావు, నీకు చమత్కారం బాగా ఎక్కువైనట్టుందా? గట్టిగానకయ్యా, మా అల్లుడు అమెరికాలో ఉన్నా అతగాడి చెవులు గోడలకి అతుక్కుని ఉంటాయి. ఈ విషయం అతని గాడి చెవుని పడింది అనుకోండి, అది ఏదో అతనికి ఇవ్వకుండా మిగిల్చుకున్న ఆస్తి ఏమని అనుకుని అమ్మాయిని పంపిస్తారు తీసుకురమ్మని. దెబ్బకి బాగా భయపడిపోయినట్టున్నారు. ఆకులు కొట్టుకోనే వీళ్ళేనంతగా చేతులు కాచేశాడు. అయినా ఆస్తి అంతస్తు పేరు ప్రతిష్ట అనుకుంటాం కానీ చివరికి మనతో వచ్చేది తీరమై సంపదలెల్లా వెంట ఒక రీతి సాగిరావు. పద్యం బాగా పడేవయ్య రాజారావు. అనుభవం కదండి, మంచి ఫీల్ ఉంటుంది. అన్నాడు కాంత బాబా, ఈరోజు టిఫిన్ చేయలేదే? ఒంట్లో బాగాలేదురా, అందుకే తినలేదు. సరే కానీ ఊరికి సరదాగా క్యారమ్స్ ఆడదామా? దాంట్లో ఉందా? అలాగే అన్నగారు మీరు ఆడవారేనా? మరి నలుగురితో పాటే ఓకే. క్యారమ్స్ తయారు చేయి, బోర్డు తయారు చేయి. సరదా నువ్వు అలా రెడీ. రాజారావు గారు మీతోటే స్టార్ట్ చేద్దాం. సరే. ఏం పెట్టావయ్యా? పడితే ఇదిగో ఇక్కడ పడాలి. ఏకి కొట్టేది 65 కాదు 65 ఇక్కడ. సార్ అందుకని ఆ బ్లాక్ పాయింట్ టచ్ అవుతుంది, టచ్ అవుతుంది, టచ్ లేదండి, గీత మీద చూసుకో. సరేనా? తాతయ్య గారు మీరు ఆడండి కదా. ఎందుక ఆడండి. అక్కడ కాదు, ఇక్కడ. అక్కడ పెట్టాను. సరే, లైన్లో. ఆడుతున్నాను 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 ఆడుతున్నాను. తాతయ్య అన్నయ్య, తాతయ్య అన్నయ్య, తాతయ్య అన్నయ్య. చంద్రం, అబ్బాయి చంద్రం, సుబ్బారావు గారు. అన్నయ్య, అన్నయ్య, అబ్బాయి అన్నయ్య, ఏమైంది? అబ్బాయి అన్నయ్య. ధన్యజీవుడు. అసలు ఏడవడానికి మనకున్న అర్హత ఏమిటి? ఎవరు ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఏడ్చారా? ఈరోజు కాంతయ్య, రేపు నేను, మన్నాడు మరొక మనమందరం పోయే వాళ్ళమే కనుక ఎప్పుడు ఏడవదు. చంద్రం, చంద్రం, ఇలా కార్తీక చేత కేక్ కట్ చేద్దాం. ఏమిటండి? అందరికీ బర్త్డేనే పండగ రోజు అయితే ఈ వృద్ధాశ్రమంలో చస్తూ బ్రతుకుతున్న మళ్ళాంటి వాళ్ళకు డెత్తడేనే పండగ రోజు. డెత్తడేనే పండగ రోజు.
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేద్ధే. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇక్కడ సుబ్బారావు గారు అయితే నేనే. మీరు? సార్ నేను సార్ మనోజ్ని. అమెరికా. సార్ చెప్పొచ్చి చెప్పండి. ఇండియన్ పంచాయతీ మర్చిపోయి చాలా రోజులైందండి. ప్రపంచం అంతా ర్యాకెట్లో దూసుకుపోతున్నా ఇండియన్స్ పనులు ఆలస్యంగా నడుస్తూ ఉంటాయి. ఎనీహౌ మీ ఆశయం మీ ఆలోచన నాకు బాగా నచ్చింది. అనుభవం ఇప్పుడు పాట రావు గారు. జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలిసిన అనుభవం. అనాథలండి అమ్మా నాన్న లేని వారు మాత్రమే కాదండి, ఎవరో ఎందుకో ఎక్కడున్నారో తెలియని వారు మాత్రమే. తెలియని వారిని వెతకలేదు. నా ఈ జీవితంలో వెతిని భరించలేదు. అందుకే నాకన్నిటిని దొరికితే చేతుల కోసం నా ఈ ప్రయత్నం. పిల్లల మీద మమకారాలు పెంచుకొని వాళ్ళ ప్రేమాభిమానాలకు దూరమై వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్న వృద్ధ దంపతులే నా ఈ సమస్యకు పరిష్కారం అనిపించింది. నాకు కావలసిన ఫ్యామిలీని వాదించి పొందగలను, వారికి దూరమైన తమ పిల్లల్ని నాలో చూసుకోగలని చిన్న ఆశ. ప్లీజ్ సుబ్బారావు, నాకెవరైనా వృద్ధ దంపతులు ఉంటే అమ్మ నాన్నగా దత్తత కావాలి. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్. తప్పకుండా మనోజ్ గారు, తల్లిదండ్రుల భారమను ఆర్థిక ప్రయోజనం లేదనో లేదా ఇంట్లో అడ్డంగా ఉన్నారనో కొందరు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు వదిలేస్తుంటే మరికొందరు నిర్లక్ష్యంగా నడి రోడ్డు మీద వదిలేస్తున్న ఈ రోజుల్లో నాకు అమ్మ నాన్న కావాలి అని అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారంటే నిజంగా ఉండరండి. పోగొట్టుకుంటేనే రావాలి. వస్తువు విలువ తెలిసేది. ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిన మనిషి చేజారి తరాలు వెంబడలాడతాడే, అది హ్యూమన్ సైకాలజీ. ఉన్నాడో లేడో తెలియని దేవుడి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ప్రత్యక్ష దైవాలన్న తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయటం ఈ సృష్టి చిత్రం అనుకుంటాను. వర్తమానమే తప్ప భవిష్యత్తు లేని ఆలోచన వల్లే ఈ సమస్యలన్నీ. నేటి భార్యాభర్తలే రేపటి తల్లిదండ్రులను గుర్తిస్తే ఈ వృద్ధాశ్రమాలు ఉండవేమో సార్. ప్రస్తుతం మన దేశంలో అందరూ చెప్పేవాళ్ళే తప్ప విని ఆశ్రయించేవాళ్ళు శూన్యం. అందుకే ఆశ్రమాలు. సారీ సుబ్బారావు, తొందర చేస్తున్నాను అనుకోండి. నేను పనులన్నీ పూర్తి చేసుకుని త్వరగా వెళ్ళాలి. ఇంకా వీసా ఫార్మాలిటీస్, పాస్పోర్ట్ పనులు ఇవన్నీ చూసుకోవాలి. సో మీరు పేరెంట్స్ని పరిచయం చేస్తే. అలాగే తప్పకుండా. మనోజ్ గారు, ఇప్పుడు వరకు బిడ్డలు దత్తత చేసుకోవడం విన్నాను, చూశాను. తల్లిదండ్రులుగా దత్తత చేసుకోవడం మీ నోటి నుంచి ఫస్ట్ వింటున్నాను. నీ ప్రయత్నం సక్సెస్ అయితే వృద్ధాశ్రమంలో పిల్లల ఆధార కోసం తప్పించే తల్లిదండ్రులకి ఒక సలివేంద్రం అవుతుంది. సో మీ ప్రయత్నం సక్సెస్ కావాలని ఆ భగవంతుని కోరుకున్న మనోజ్ గారు. చంద్రరావు, సార్ నువ్వు ఇక్కడే ఉండు, మీరు వృద్ధాశ్రమం చూపించేస్తాను. అలాగే సార్. రండి. బాబాయ్ వచ్చింది ఎవరో? ఆయన పేరు మనోజ్ అట. అమెరికా నుంచి వచ్చారు. అదంట బాబాయ్. ఎందుకట? వృద్ధ దంపతుల్ని తల్లిదండ్రులుగా దత్తత తీసుకుంటారట. కొందరికి ఎవరిని ఎలా వదిలించుకోవాలని ఆలోచన, మరి కొందరికి ఎవరు దొరుకుతారనే తపన. ఇంతకీ అదృష్టవంత ఎవరో అది సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారు బాబాయ్. మరి మీ నిర్ణయం ఏంటో చెప్తే. నాకు శారదమ్మ సుందరి వచ్చారండి. మంచి ఆలోచన. వెరీ గుడ్ సెలక్షన్. నా పేరు రాజారావు, ఇక్కడ వాడిని. నమస్కారం. సుబ్బారావు గారు, మీరు ఏమనుకోరంటే నాకు ఒక మాట. అరే చెప్పండి. మీరు ఏం మాట్లాడుకున్నా వాళ్ళ అబ్బాయి సమక్షంలో మాట్లాడితే మంచిది. కరెక్టే. ఎందుకంటే వీళ్ళు అవును అనొచ్చు, ఒకవేళ కాదంటే లీగల్గా ఏదైనా సమస్య రావచ్చు. కరెక్ట్ సార్. ఇలాంటి సలహాలు ఇవ్వడానికి రండి. ఇంటికి పెద్దవాళ్ళు అవసరం లేదు. సుబ్బారావు గారు, వాళ్ళ అబ్బాయి ఫోన్ నెంబర్. అక్కర్లేదు, నేను మాట్లాడతాను. ఓకే సార్. సార్ నేను వాళ్ళకి తీసుకురండి. వెళ్ళి బాబు గురించి వెళ్ళు. హలో సురేష్ గారు, నేనండి.
ఏం లేదు, మీరు వచ్చేది ఒకసారి ఇక్కడ రావాలి. నో నో నో, అటువంటిది ఏమీ లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. మీరు బయలుదేరండి, మనం మాట్లాడదాం. బయలుదేరుతున్నారా? బయట వచ్చేసేయండి. రమ్మని పిలిచారట. మా వాడు ఏమైనా ఫోన్ చేశాడా? ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఏమిటి బాబు, ఏం జరిగింది? మా వాడికి ఏదైనా ప్రమాదం జరిగింది? అటువంటి సుబ్బారావు గారు, మా వాడికి ఏమైనా మాట పూర్తిగా వెనకన్నా ఓవర్ యాక్షన్ చేస్తే ఎక్కడో కాలుద్ది. అధికారి రాజా గారు పడకండి, మీరు ఊహించింది ఏమీ జరగలేదు. కాకపోతే ఇదిగో ఈ అబ్బాయి అమెరికా నుండి వచ్చాడు. అలాగే నమస్కారం. అయ్యో, మీలాంటి వారి చేతులు నాలాంటి వాడిని దీవించాలి తప్ప నమస్కరించకూడదు. అమ్మ, విషయం నుంచి చెప్తాను. నా పేరు మనోజ్. నేను అమెరికా నుంచి వచ్చాను. నేను ఒక అనాథ. నాకంటూ ఎవరూ లేదు. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చి అమ్మా నాన్న లేకుండా చేసేసారు. అందుకే ఎవరైనా వృద్ధ దంపతులను అమ్మ నాన్నలుగా దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన. తల్లిదండ్రుల ప్రేమ కోసం నువ్వు ఎంత ఆరాటపడుతున్నావో చూస్తేనే అర్థమవుతుంది. ఆ అదృష్టవంతుడు ఎవరా? బాబు, చిన్నవాడివైనా పెద్ద ఆలోచన చేసినందుకు నేను ఎలా అభినందించాలో తెలుసలేదు. నాకు కావాల్సింది మీ అభినందన కాదు, అంగీకారం, ప్రేమ కూడా. బాబు, మనోజ్ అని పిలువమ్మా. ఏంటయ్యా నువ్వు అనేది? నా తల్లిదండ్రులుగా మీరే ఎందుకు రాకూడదు? చూడు బాబు, నువ్వేదో అనాథము అంటే అయ్యో పాపం అని జారిపడ్డాం కానీ మేమేమి నీకులాగా దిక్కులేని అనాథలం కాదు. మాకు ఒక కొడుకున్నాడు. ఉంటే ఈ ఆశ్రమంలోనే ఎందుకు పడినట్లు? బాగుంది. కుటుంబం అన్నాక మాట మాట అనుకోవడం, గొడవలు పడడం, విడిపోవడం, ఆ తర్వాత మళ్ళీ కలవడం, ఇవన్నీ సహజమే కదా. మా వాడు ఇక్కడ తీసుకొచ్చి విడిచిపెట్టాడంటే తీసుకువెళ్తాడు. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కాకపోతే ఇంకొన్ని రోజులు పోయాక. ఏమండి? అవును కదా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు అమాయకులైనా అవ్వాలి, చేతగాని వాళ్ళైనా అవ్వాలి. ఒక్కసారి అయినా ఏడాదిలో వ్యవసాయం చేసే వాళ్ళకి ఏళ్ళకేం తెలుసండి మానవత్వం విలువ. అందుకనే మరోసారి ఆలోచించండి. మీ అందరూ మమ్మల్ని అనండి. మీరు మీ ధోరణిలో మీరు చెప్పిందే న్యాయం అన్నట్టు ఆలోచిస్తున్నారు కానీ సమస్యను మా వైపు నుంచి ఆలోచించటం లేదు. ఏమిటో మీకున్న సమస్య? కన్న కొడుకే మమ్మల్ని నమ్మించి మోసగించి అనాథనం చేసి వదిలేశాడే, మరి ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన ఇతన్ని ఎలా నమ్మటం? బాబు, నువ్వు మంచివాడివే, కానీ రేపు వచ్చే నీ భార్య మమ్మల్ని వదిలించుకోమని ఒత్తిడి చేస్తే, అయినా వాళ్ళెవ్వరూ లేని దూర ప్రాంతంలో జరగడానికి ఏదైనా జరిగితే, అదే ఇక్కడైతే బ్రతుకు తలక్రిందులైనప్పుడు అడుక్కు తినైనా బ్రతకనమని అక్కడికి వెళ్తే చావు తప్ప మనకు మరో మార్గం ఉంటుందా? చెప్పండి. అదే మీ భయం. ఇప్పుడే ఇక్కడే నా ఆస్తి అంతా మీ పేరు రాసేస్తాను. పెళ్లి చేసుకోండి. నాకు మీ ప్రేమ చాలు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. చూడు బాబు, తల్లిదండ్రుల ప్రేమ కోసం నువ్వు ఎంతగా ఆరాటపడుతున్నావో అర్థం చేసుకోగలను. నీ ఆరాటంలో అర్థం ఉంది. నీ ఆలోచనలో అగాధమంత ఆత్మీయత కనపడుతుంది. కానీ ఏ ప్రపంచం ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళ చివరి దశలో వాళ్ళ బిడ్డల దగ్గరే ఉండాలని, వాళ్ళ తుది శ్వాస ఆ బిడ్డల చేతుల్లోనే వదలాలని కోరుకుంటారు. అది ప్రకృతి ధర్మం. మేమే కాదయ్యా, ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎంత దుర్మార్గులైనా పేగుబంధాన్ని తెచ్చుకోవడానికి ఇష్టపడరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్ప. ఎన్నో ఊహించుకుంటూ కలలు కట్టు వచ్చాను. ప్రాథమికంగా నా ఆలోచనలోనే పెద్ద తప్పు ఉందని అర్థమవుతుంది. పిల్లలు ఎంత తప్పు చేసి క్షమించి ప్రేమించే సగతి గుణం తల్లిదండ్రులకు తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే నేను అనాథను కదా. తెలుసు, అహంకారంతో అభిమానంతో నీకు అసౌకర్యం కలిగించినందుకు నన్ను క్షమించండి. క్షమించండి. మనోజ్ గారు,
దేశం కొట్టుకోలేదే. వీరికైతే మనకు ప్రయత్నం చేద్దాం. ఎవరైనా తల్లిదండ్రులే సుబ్బారావు గారు. అందుకే నా ఆలోచన ప్రయత్నం అనుకుని నేను తిరిగి అమెరికా వెళ్ళిపోదాం. సుబ్బారావు గారు, ఇంతవరకు నాకు సహకరించినందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. మమతల పోవేలాంటి ఈ ఆశ్రమానికి, ఈ పేదవాడి స్థితి చిరుకానికి ప్లీజ్ కాదండి. ఏంటంటే సుబ్బారావు అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు. మా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? పెడతారు. పెట్టింది నువ్వు మూల కూర్చుండక ఏం చేశారు? బాగున్నావా? నల్ల సురేష్ ఎలా ఉన్నావు? కోడలు మనోడు మనోరాలు బాగున్నారా? ఎలా ఉన్నావు? ప్రపంచంలో మీ ఒక్కడిగా ప్రేమ ఉన్నాడు. ఏం చేశారు? మీరు ఇక్కడ ఏం చేశారు? మేమేం చేయలేదురా. మీరు ఏం చేయకపోతే అర్జెంట్గా రమ్మని ఎందుకు ఫోన్ చేశారు? అవునా? నాకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగడం లేదు. అసలు నేను ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నాను మీకు తెలుసా? అసలు ఆయన ఫోన్ చేసినట్టే మాకు తెలియదురా. మర్యాదగా చెప్తారా? లేదంటే ఈ నెల నుంచి ఆశ్రమం బిల్లు కట్టడం మానేస్తాను. ఈ నీడ లేక వీధిని పడి అడుగుతుంది. నేను చెప్పేది నిజంరా. అసలు ఆయన నీకు ఫోన్ చేసిన విషయమే మాకు తెలియదు. తెలియదురా. మర్యాదగా అడిగితే చెప్పు. సభ్యత మానవత్వం మర్చిపోయి కన్న తల్లినే కొట్టడానికి చెయ్యెత్తిన కుమారరత్నమా, నీ సంస్కారానికి జోహార్. ఏమయ్యా సుందరయ్య, ఏమమ్మా శారదమ్మ, ఈ కొడుకును చూసినే గర్వపడుతున్నది. ఇలాంటి మానవ చేతనే తలకొరువు పెట్టించుకోవాలని ఆరాటపడుతుంది. అయ్యా సుందరయ్య, కంట తడి పెట్టించేవాడు కాదయ్యా కొడుకు, కన్నీటిని తుడిచేవాడేనయ్యా నిజమైన కొడుకు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. సంతోషించు. అసలు నువ్వు మనిషివేనా? నీ చుట్టూ మేమంతా ఉన్నామన్న సంగతి మర్చిపోయి నీ మీదే పంచి ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న పిచ్చి తల్లిని కొట్టబోతావా? అసలు నీకు సంస్కారం ఏడ్చిందా? ఏంటంటే సుబ్బారావు, వీళ్ళందరితో తిట్టించడానికి నన్ను ఇక్కడ పిలిపించింది. ఇక్కడ జరగవలసింది ఒకటి, జరిగింది మరొకటి. అసలు వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నెగిటివ్ ఫీలింగ్ నుంచి బయటకు రాకపోవడం వల్ల నేను చెప్పాలనుకుంది నీకు అర్థం కాదు. లేదు, అసలు విషయం చెప్తారా? మీరు మనోజ్ గారు అమెరికా నుంచి వచ్చారు. ఓ నైస్ మీట్. వారు ఎందుకు వచ్చారో తెలుసా? వృద్ధాశ్రమంలో పిల్లల ఆదరణ కోసం తప్పించే తల్లిదండ్రుల్ని దత్తత తీసుకుందామని వచ్చారు. కంగ్రాట్స్, మంచి ఆలోచనే. అతని ఆలోచన మంచిదని మీకు అర్థమైంది, కానీ మీ అమ్మా నాన్నలకి అర్థం కాలే. అంటే మిస్టర్ మనోజ్ దత్తత తీసుకోవాలనుకుంటున్నది. అవును, కానీ వెళ్ళనన్నారా? అంటారు బుద్ధి లేని మనిషి. కన్ను కొడుకు నువ్వు ఉంటుండగా అతనితో ఎలా వెళ్తావురా? ఏ తప్పేంటి? వెళితే తప్పేంటి అంటారా? నేను రావటం లేదు, నేను చూడటం లేదు, నేను ఫోన్ చేయటం లేదని మీరు ఏడ్చి నన్ను ఏడ్పించే కన్నా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి దొరికినప్పుడు వెళ్ళటంలో తప్పే ఉంది అంటున్నా. అంటే నీకు మాకు ఏ సంబంధం లేదని నిర్ణయించుకున్నావా? ఏ సంబంధం లేదనే కదా ఇక్కడ వదిలిపెట్టింది. తప్పు పని చేశాను. తీసుకెళ్ళి ఏ శ్రీశైలం అడవులను వదిలేస్తే వదిలిపోయింది. అయినా మీతో నాకు పని. మిస్టర్ మనోజ్, వీళ్ళని మీతో తీసుకెళ్తారా? సారీ మిస్టర్ సురేష్, వాళ్ళకి ఇష్టం లేకుండా తీసుకెళ్ళడం భావించాలి. మీకు తెలియదు ఏముందండి, ఈ ప్రపంచంలో ఇండియన్స్ మించిన సెంటిమెంటల్ ఫోర్స్ ఎవ్వరు ఉండరు. జస్ట్ ఆ సెంటిమెంట్ అనే వైర్ కట్ చేస్తే అంతా సెట్ అవుతుంది. 1 minute. అంజలి, నువ్వు ఎప్పుడు అనుకుంటావుగా మా అమ్మ నాన్న ఎందుకు బతికిరారని? వాళ్ళ రూపంలో ఇప్పుడు మనకు జాక్పాట్ తగలబోతుంది. అవును, వాళ్ళే మన బ్యాంక్ బ్యాలెన్స్గా మారబోతున్నారు. ఎవడో అమెరికా నుంచి వచ్చి వాళ్ళని దత్తత తీసుకుని ప్రేమాభిమానాలు చూపిస్తాడట. అన్నారే కదా, గట్టిగానే డిమాండ్ చేస్తాను. డీల్ క్లోజ్ చేసి ఫోన్ చేస్తాను. ఓకేనా? ఉంటానా? ఓకే మిస్టర్ మనోజ్, నాకు
అవసరం లేనిది నీకు అవసరమైంది. సో నాకు ఒక 25 లక్షలు ఇస్తే వీళ్ళని నీతో పంపించే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఒరే 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 ఏమిట్రా ఏమిట్రా అన్యాయం? మమ్మల్ని 25 లక్షలకి అమ్ముతావా? నువ్వు కొడుకువా వ్యాపారివా? అమ్మకానికి మీ దగ్గర ఏమీ లేనప్పుడు మిమ్మల్ని నమ్మితే తప్పే ఉంది అన్నా. అయినా బిడ్డలు అమ్ముకున్న తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అమ్ముకోవడంలో తప్పే ఉంది. కొనేవాడు ఉండాలి కానీ ఈ ప్రపంచంలో మనుషులు కూడా అంగడి సరుకులే. అయినా ఇప్పటి వరకు నాకు ఏ విధంగా ఉపయోగపడకపోయినా ఈ ఆఖరి వయసులో ఆర్థిక వనరులుగా మారుతున్నందుకు సంతోషించండి. అయ్యా సుందరయ్య బ్రతుకుండగానే ప్రాణాలతో అమ్ముతున్నాడు, సంతోషించండి. అదే చచ్చిపోయాక స్పేర్ పార్ట్స్ అమ్మితే మాత్రం సంతోషించండి. అంటే నీకు మాకన్నా ఆ డబ్బే ముఖ్యమా? అవును, డబ్బే ముఖ్యం. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్ల ఇదిగో ఈ ఆశ్రమం ఫీజు పెనాల్టీ అదే మిమ్మల్ని అమ్మేస్తే 25 లక్షలు డిమాండ్ పెట్టి మంచి బిడ్డల్ని కనటానికి తల్లి తన గర్భాశయాన్ని చేర్చుకుంటే వాళ్ళు పెరిగి పెద్దయ్యాక తల్లి గుండెల్ని చీల్చి ఇదిగో ఇలా కిలోల లెక్కన అమ్ముకుంటున్నారు. నీకు బాధగా లేదా? కొన్ని క్షణాల క్రితం వరకు నేను మనిషిని అన్న స్పృహ ఉంది. వీడు మనల్ని అమ్ముతాను అని అన్న తరువాత నాలో నీ రక్తం ఘనీభవించి ఇప్పుడు నేను ఒక జీవోత్సవాన్ని మీతో తీసుకువెళ్తారా? సారీ మిస్టర్ సురేష్, నాకు కావాల్సింది నేను కోరుకుంటున్నది నన్ను ప్రేమించి మంచి మనసున్న మనుషులు కాదు, కొన్ని సోకేస్లో దాచుకుంటే బొమ్మలు కాదు. అమ్మా, నా మూర్ఖత్వంతో ప్రశాంతమైన మీ జీవితంలో ఎంత అలజడి సృష్టిస్తానని అనుకోలేదమ్మా. తెలియ చేసిన తప్పుకి నన్ను క్షమించండి. విన్నారా? అతను ఏమంటున్నాడు విన్నారా? అవసరంగా బ్రహ్మాండం జీప్ పాటు చేశాను. ఒక్క క్షణం. తల్లిదండ్రుల ప్రేమ కోసం నువ్వు ఎంతగా పరితపిస్తున్నావో చూసిన తర్వాత కూడా నేను అర్థం చేసుకోకపోతే ఒక ఆడదానిగా నా జన్మ అమ్మగా నాకు విలువ లేదు. ఈ చేయి మాకు ఎడారిలో వాన చిలుకు కావాలి. నువ్వు కోరుకున్నట్టుగానే మనసున్న మనుషులుగా నీ వెంట వస్తాను. సరేనా? ఏమండి? నా నిర్ణయం నీ నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు శారదా, ఎప్పటికీ తప్పు కాదు. ఇదయ్యా, ఇది ఈ దశాబ్దపు అద్భుత దృశ్యం. గారు, ఈ రోజు నుంచి మీ కళ్ళల్లో కమ్మని కన్నీళ్ళకి తావలేదమ్మా. పదబాబు గారు, ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడ నేను ఒకడున్నా. మీరు కలిసిపోయి చేయి కలిపేసుకుని పార్టీలు చేసుకుని హాయిగా ఫ్లైట్ ఎక్కి అమెరికాకు వెళ్ళిపోతుంటే మీరు పెట్టిన స్వీట్లు తినేసి హ్యాపీ జర్నీ అని సాగనంపుతాను అనుకుంటున్నారా? 25 లక్షలు ఇస్తేనే ఇక్కడి నుంచి కదిలేదు. ఇవ్వకపోతేనా ఇక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి శ్రీ శారదా వృద్ధాశ్రమంలో దత్తత పేరుతో మానవ వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ దత్తత తీసుకుని ఇక్కడ నుంచి అమెరికాకు తీసుకెళ్లి అక్కడ వాళ్ళ కిడ్నీలతో వ్యాపారం చేస్తున్నారు. అదే పిచ్చులు నా తల్లిదండ్రులు పడబోతే నేనే దగ్గరుండి రక్షించుకున్నానని కథలుగా చెప్పి మీ అందరి పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు మీ అందరి పని హుష్కాకి. ఓకే మిస్టర్ సురేష్, మీకు క్యాష్ కావాలా చెక్ ఇవ్వమంటారా? మీరు ఎలాగిచ్చినా ఓకే. మహాలక్ష్మి మా ఇంటికి రావడమే ముఖ్యం. ఓకే సారీ. బాబు మనోజ్, ఒక్క నిమిషం. సురేష్, ఇప్పుడు నీకు మనోజ్కి మధ్య జరుగుతున్నది పక్క క్రయ విక్రయ లావాదేవీ. వ్యాపార లావాదేవీ అన్న తరువాత
అగ్రిమెంట్లు దస్తావేజులు తప్పనిసరి. ఎందుకంటే నీకు డబ్బే ముఖ్యం. రేపు ఇంతకన్నా పెద్ద బేరం వస్తే నిన్ను నమ్మలేని పరిస్థితి. కనుక బాండ్ పేపర్ మీద అమ్మకం రాతకోతలు జరిపి నోటరీ చేయించి ఆ పేపర్స్ మనోజ్కి ఇచ్చిన మరుక్షణం 25 లక్షల రొక్కం నీది, అందించే బాధ్యత నాది. అంగీకారమేనా? అంగీకారమే. మిస్టర్ మనోజ్, మీరు నాకు కూడా రండి. మీరు కూడా రండి రాజా. శారద, నువ్వేం కంగారు పడకు. నేను చెప్పానుగా. డాక్యుమెంట్స్ రెడీ, క్యాష్ రెడీనా? ఏం రాయించావో చదువు. ఏ, నీకు చదవటం వచ్చిగా? వచ్చు. నువ్వు చదివితే బాగుంటుందని. నీ ఆఖరి వచ్చా. ఎందుకు కదా అది? చదువుతా. వ్రాయించుకున్నవా? మిస్టర్ మనోజ్. అనాథ కదా, ఇంటి పేరు లేదు. రాసి ఇస్తున్నవా? శ్రీ రంగు సుందరయ్య గారి కుమారుడు రంగు సురేష్, డోర్ నెంబర్ 3-57/A, మర్యాదస్తుల కాలనీ, మాయాపురం, విజయవాడ. ప్రస్తుతం నాచే విడిచిపెట్టబడి శ్రీ శారదా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులైన రంగు శారదయ్య సుందరయ్య అక్షరాల 25 లక్షల రూపాయలకు అమెరికా న్యూజెర్సీ వాస్తవమైన మనోజ్కు దత్తత ఇస్తున్నందుకు కాను నాకు ముట్టినవని, ఈ రోజు నుంచి వారిపై ఎటువంటి అధికారములు లేవని వ్రాసి ఇస్తున్న విక్రయ పత్రము. ఇందలి సాక్షులు: 1వ సాక్షి మేనేజర్ సుబ్బారావు గారు, శ్రీ శారదా వృద్ధాశ్రమం. 2వ సాక్షి రిటైర్డ్ టీచర్ రాజారావు గారు, శ్రీ శారదా వృద్ధాశ్రమం. సరిపోతుందా? ఇంకేమైనా కావాలా? ఒరే, జీవితంలో పద్ధతి లేకపోయినా వ్యవహారంలో మంచి పద్ధతి పాటించు. మీది మీకు అందింది నాది. ఒక్క నిమిషం. శారదా, నీకు ఇచ్చిన బ్రీఫ్ కేసు ఎలా తీసుకురా. ఇదిగో 25 లక్షల రొక్కం. లెక్క పెట్టుకుంటావా? వద్దు, నువ్వు లెక్క తప్పని మనిషి నాకు తెలుసు. ఎందుకు పనికిరాని ముసలి ఎద్దులు తిండి దండగనుకున్నాను. అబ్బో, నీకు వాల్యూ ఉంది. ఛ, 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 ఛ. నేనే అనవసరంగా కంగారు పడ్డాను. ఇంకొక 25 అడిగినా ఇచ్చేవాడమో కదా. ఎనీహౌ, నీ వృద్ధాప్యం వృధా కాలేదు మిస్టర్ సుందరయ్య. థ్యాంక్ యూ. ఇదిగో, వాడి దగ్గరైనా చెప్పింది విని ఒక మూలన పడి ఉండండి, లేదంటే తీసుకెళ్ళి ఏ ఆఫ్రికా అడుగులను వదిలేస్తాడు. జాగ్రత్త. అందరూ నీలాగా ఉండాలి. చెప్పింది విని పెట్టింది తిని ఒక మూలన కూర్చుండక నాకు అది కావాలి ఇది కావాలంటే ప్రతి కొడుకు నాలాగే ఉంటాడు, ఉండాలి కూడా. సురేష్, నీ ధైర్యానికి బలం మా బలహీన. అదే తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉండే మమకారం, ప్రేమ. మిస్టర్ సురేష్, తాతల నాటి బొచ్చ తరతరాలు అన్న సామెత విన్నావా? విన్నాను. ఎందుకని? ఎందుకంటే ఈరోజు నువ్వు మమ్మల్ని అమ్మినట్టే రేపు నీ కొడుకు నిన్ను అమ్మకుండా ఉండాలి అంటే వాడిలో భయాన్ని కలిగించాలి. ఈ తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది అన్న భావన, ప్రేరణ రావాలి. అందుకోసం వాడిని శిక్షించాలి. నీకోసమే, నీ భవిష్యత్తు కోసమే. అంటే అర్థం కాలేదా? ఈ సమస్యను ఎలా ఎదిరించాలా అని నేను ఆలోచిస్తున్నప్పుడు నువ్వే అనుకోకుండానో అనాలోచితంగానో నాకు మార్గం చూపించావు. పవిత్రమైన ఈ ఆశ్రమంలో దత్తత పేరుతో మనుషుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నావు. గుర్తొచ్చిందా?
అంటే మీరు ఎస్, నువ్వు చేస్తున్న ఈ తప్పుకి లిఖిత పూర్వకమైన సాక్ష్యం ఉండాలనే నీ చేత ఈ పేపర్స్ ఉన్నాయి. ఈ పేపర్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన నీ మాటల ఆధారంగా ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను. ఇంకా ఈ తప్పు నుంచి పడే శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడు. ఈ దేవుడు తప్ప ఏరా, మాకన్నా నీకు ఆ డబ్బే ముఖ్యం అనుకున్నావు కదా. ఇప్పుడు ఈ డబ్బు నీ చేతిలోకి వచ్చింది. రేపు పొద్దున మీ ఇంటికి పోలీసులు వస్తాను. నీ ఉద్యోగం పోతుంది. పేపర్లలో టీవీల్లో ఏ ఛానల్లో చూసినా కొన్ని వేల మనుషులు నిన్ను అసహించుకుంటారు. అప్పుడు నీ భార్య, నీ పిల్లలు, ఈ డబ్బు ఏవి ఏవి నీ దగ్గర ఉండవు. మమ్మల్ని అనాథలు అన్నావు కదా, ఇప్పుడు నిజమైన అనాథవి నువ్వు. దురదృష్టం కావాలని నువ్వు కోరుకున్నదే అనుభవించు. సురేష్, నువ్వు మాకు అపకారం చేయాలనుకున్నా భగవంతుడు మాకు ఉపకారమే చేశాడు. మనోజ్ లాంటి మంచి మనసున్న మనిషిని మాకు కొడుకుగా ఇచ్చి ఎడారిలో వాన చినుకుగా మా జీవితంలో ఆనందాన్ని నింపాడు. అందుకు మేమే నీకు థ్యాంక్స్ చెప్తున్నాం. వస్తాం బాబు. వస్తాం రాజారావు. శారదా, బాధ్యతను విస్మరించి తల్లిదండ్రులను అమ్మినందున, అందుకు సాక్ష్యాలు బలంగా ఉన్నందున సురేష్ అనే ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం 7 సంవత్సరముల కారాగార శిక్ష మరియు 10 లక్షల జరిమానా విధించడమైనది. కోర్ట్ ఈజ్ ఎడ్జర్న్డ్.